హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ పక్కింటి అబ్బాయి ఇంకొక వ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మా ఊరిలో మా సోమేశ్వర గ్రామంలో అయితే సత్యమ్మల జాతర కోలాహలం అయితే జరగబోతుంది. ఒక పక్కేమో కొరూరు సత్తమ్మ, మరో పక్కేమో మండూరు సత్తమ్మ. ఇద్దరు సత్తమ్మల జాతర సందడి హడావుడి అయితే చూపించేస్తాను, చూసేయండి. ఇప్పుడు చూపిస్తున్నదైతే కొరూరు సత్తమ్మ అండి. బొమ్మలు ఆ సత్తమ్మకి సంబంధించినవి డీజే అండ్ బొమ్మల్ని పెట్టారు. మా శృతి పాప కూడా వాళ్ళతో కలిసి డ్యాన్స్ వేస్తుంది. బ్యాక్గ్రౌండ్లో అయితే సాంగ్స్ అయితే వస్తున్నాయండి, ప్లే అవుతున్నాయి. కానీ ఆ సాంగ్స్ పెట్టకూడదు, కాపరేట్ కంటెంట్ క్లైము స్ట్రైక్ వేస్తాడు కాబట్టి అవి సాంగ్స్ పెట్టకూడదని పెట్టలేదు. ఈ బొమ్మలనైతే ప్రతి సంవత్సరం అయితే పెడతారండి పిల్లల కోసం. పిల్లలు చూసి ఇలా ఆనందిస్తారని అయితే పెడతారు. చూడడానికి కూడా కామెడీగా భలే ఉన్నాయి కదా. మా శృతి పాప అయితే చిందులేస్తుంది. ఈలోపు మా తల్లి కురూరు సత్తమ్మ అయితే వచ్చేసిందండి మా ఇంటి ముందుకి. మా వాళ్ళు పసుపు నీళ్లు కాళ్ళ మీద పోసి దండం పెట్టుకుని పళ్ళు పలహారాలు అయితే సమర్పిస్తున్నారు. ఈ కుర్రోడు అయితే డ్యాన్స్ అయితే చాలా బాగా వేసాడండి. దుర్గంలా అనిపించింది నాకు. కళ్ళు పెద్దవి చేసు ఎక్స్ప్రెషన్స్ గట్రా చాలా బాగా ఇచ్చాడు. సో అందుకే తీసాను అనమాట. మీరు కూడా చూడండి, నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. చూసారా, ఈవిడేనండి మా కూరల సత్తమ్మ. మా కూరల సత్తమ్మకి అయితే పాన్పులు అయితే ఎక్కువ ఉంటాయండి. పాన్పులు ఏంటి అనుకుంటున్నారా? మీకు వివరిస్తాను, చూడండి. ముందుగా అయితే ఆ తల్లి ఇంటి ముందుకు రాగానే పసుపు నీళ్ళతో అయితే కాళ్ళని అయితే కడుగుతారండి. కాళ్ళు కడిగేసరికి లోపల ఒక మంచం మీద దుప్పట వేసి బియ్యం వేసి ఉంచుతారండి. ఆ తల్లిని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడతారు. ఆ తర్వాత చీర జాకెట్టు గాజులు పూలు పళ్ళు పెట్టి భక్తి శ్రద్ధలతో ఆ తల్లిని అయితే కొలుస్తారండి. ఆ తల్లిని అయితే అండి బయటికి తీసుకొచ్చి పంపించేటప్పుడు మళ్ళీ తల మీద పెట్టుకోవడానికి అయితే ప్రతి ఒక్కరూ ఆసక్తి అయితే చూపిస్తారండి. పెద్ద చిన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరూ తల మీద అయితే పెట్టుకుంటారు. అదొక ఆచారం, అలవాటు అన్నమాట.
ఇప్పుడు చూపిస్తున్నదైతే మండోర సత్తమ్మదండి. మండవారి సత్తమ్మ అంటారు. ఆ సత్తమ్మకి సంబంధించిన డప్పుల సౌండ్ అనమాట ఇది. ఇదొక తీన్మా టైప్ అనమాట. ఈ మండోర సత్తమ్మ కూడా పాన్పులో వేయించుకుంటున్నారండి. ఆవిడ ఇప్పుడే వచ్చిందనమాట. ఫస్ట్ అయితే కూరర సత్తమ్మ వెళ్ళిపోయింది. ఆ తర్వాత మండోర సత్తమ్మ వస్తుంది. ఈవిడ కూడా పాన్పులు ఎక్కువేనండి. పాన్పులు అయితే చాలా ఉంటాయి ఈవిడకి కూడానే. ఈ మండోర సత్తమ్మ జాతరలో అయితే స్పెషల్ అట్రాక్షన్ అయితే గొర్రెల అండి. చూడండి ఎలా ఉందో, మంచి చాలా బాగుంది. ఇంతకుముందు ఎప్పుడు నేను చూడలేదు. ఇదే ఫస్ట్ టైం అండి నేను చూడటం. పిల్లల్ని అయితే చాలా బాగా ఆకట్టుకున్నారు. ఇదైతే బ్లాక్ గొర్రెలు అనమాట. వెనక సైడ్ అయితే ఇంకో గొర్రెలా ఉంది. ఈవిడేనండి మండవారి సత్తమ్మ. ఈ తల్లిని చూడండి ఎంత కలగా ఉన్నారో, చాలా బాగా అనిపించింది. వెనకాల చూసారా సిమెంట్ కలర్ గొర్రెలు ఎలా నడుస్తుందో. ఈ పిల్లలందరూ అయితే ఈ గొర్రెల వెనకాలే పడ్డారండి. అందరూ వీటిని చూస్తూ అయితే ఉండిపోయారు. ప్రతి సంవత్సరం అయితే ఈ సత్తెమ్మల జాతరలు అయితే చాలా బాగా చేస్తారండి. పోటాపోటీగా అయితే చేస్తారు. ఉదయం బయలుదేరిన తల్లి అయితే ఇప్పటికి వచ్చిందండి. సాయంత్రం అయింది. అలా పాన్పులు వేయించుకుంటూ వచ్చేసరికి ఆ వచ్చిన తల్లిని అయితే తల మీద పెట్టుకుని ఇలా అయితే డ్యాన్సులు అయితే వేస్తారు ఉత్సాహంగా. అది ఎలా వేస్తారు ఏంటనేది అయితే మీరు కూడా చూసేయండి. ఇప్పుడు చూపిస్తున్నది అయితే మండవారి సత్తమ్మదండి. డెకరేషన్ అలంకరణ అంతా చాలా బాగుంది. వాళ్ళ ఇల్లు కూడానండి ఇది. ఆ లోపల పెడతారు సత్తమ్మ తల్లిని అయితే కొలుస్తారు పెట్టి. ఇప్పుడు చూపిస్తున్నది అయితే కురూరు సత్తమ్మనండి. ఈవిడ కూడా ఉదయం బయలుదేరి వచ్చేసరికి అయితే సాయంత్రం అయిపోయింది. ఈవిని కూడా తల మీద పెట్టుకొని ఎలా నృత్యం చేస్తారండి, నాట్యం అయితే చేస్తారు ఇలాగా. ఆవిడ కూడా చాలా ఇష్టం అన్నమాట ఇలా డ్యాన్సులు గట్రా వేయించుకోవడం. అలాగే బాగా ఆడిస్తారు తల్లిని అయితే పైన పెట్టుకొని. ఆ తల్లిని తల మీద పెట్టుకొని అలాగా డ్యాన్స్ వేసిన తర్వాత టపాసులు గట్రా కాలుస్తారండి. బాణాసంచా కూడా కాలుస్తారు. అండ్ ఇంకోటి లాస్ట్ ఇలాగా కోడిని పట్టుకొని నించున్నాడు కదండి, అది మీకు చూపిస్తాను చూడండి.
అన్నట్టు చెప్పడం మర్చిపోయినండు, లాస్ట్లో అయితే భోజనాలు అయితే బాగా పెడతారు. నీసు మసాలతో కోడి, చికెన్, మటన్ అన్నీ ఉంటాయి, బాగా పెడతారండి. ఇద్దరు సత్యంలో కూడా లాస్ట్లో భోజనాలు అయితే పెడతారు. ఈ కొరూరు సత్తమ్మ డెకరేషన్ కూడా చాలా బాగా చేశారు. బ్యాక్గ్రౌండ్ నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. తప్పకుండా లైక్ అయితే చేయండి. అదండి, చూసారుగా. వీడియో నచ్చినట్టయితే కంపల్సరీ తప్పకుండా ఒక లైక్ అయితే చేసేసి కామెంట్ అయితే చేసేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్కి అందరికీ, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ అయితే చేసేయండి. ఇంకా ఉంటాను మీ పక్కింటి అబ్బాయి. బాయ్ బాయ్.